హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలికి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ వెల్కమ్ బ్యాక్. లెట్స్ మేక్ ఆంధ్ర గోంగూర ప్రాన్స్. గోంగూర పచ్చి రొయ్యలు అద్రిపోయే కాంబినేషన్. వేడివేడి అన్నంలో గోంగూర కలుపుకుని ఉడికిన రొయ్యని అన్నం ముద్దతో పాటు తింటే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా అల్టిమేట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గోంగూర రొయ్యల కూరని ఎట్లా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీకి అరకిలో రొయ్యలు తీసుకుని శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి నీరు ఎగిరేంత వరకు ఆగిలి పెట్టుకున్న రొయ్యలు ఇవి. 2 కట్టల గోంగూరని శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చీల్చుకుని పక్కన పెట్టుకోండి. ఒక పాత్రలో గోంగూర, పచ్చిమిర్చి, కొంచెం వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో దీన్ని మ్యాష్ చేసుకోండి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లి ముక్కల్ని బాగా వేయించుకోండి. ఉల్లి ముక్కలు బాగా వేగాయి. టమాటా ముక్కలు మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ వీటిని కూడా బాగా వేయించుకోండి. ఉల్లి టమాటా ముక్కలు కూడా బాగా వేగాయి. రొయ్యల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వండి. 2-3 మినిట్స్ రొయ్యలు బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేయండి. అన్నీ బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు 1/2 టంబ్లర్ వాటర్ వేయండి. గరిటెతో అన్నీ కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాలు అయ్యింది. గోంగూర పేస్ట్ని కూడా వేసి అంతా మిక్స్ చేసి మరొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. గోంగూరలో విటమిన్ ఏ, సి, B6 పుష్కలంగా ఉంటాయి. కంటికి, చర్మ సౌందర్యానికి తోడ్పడతాయి. అనారోగ్యం రాకుండా కాపాడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. రొయ్యల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్లో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల మిస్ కాకుండా వారానికి ఒక్కసారైనా తినండి. నోరూరించే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. సూపర్ కాంబినేషన్తో అదిరిపోయే రుచితో ఉండే ఈ కర్రీని వేడివేడి అన్నం, చపాతీతో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లాగే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.